వెల్కమ్ బ్యాక్. మాస్ ని మెప్పించే క్రమంలో మరోసారి ముందుకు దూసుకొస్తున్నాడు యంగ్ టైగర్. ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ సినిమా అంటే తొడగొట్టడం, కత్తి పట్టడం, తల తిప్పటం వంటి సీన్స్ కామన్. కానీ వీటికి దూరంగా డిఫరెంట్ గా వస్తున్న చిత్రం మాత్రం అదర్స్. వైవిధ్యభరిత కథనమైన మాస్ ను మెప్పించే క్రమంలో డిఫరెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ముందుకొస్తోంది అదర్స్ ముందు వినాయక్ 2 కథలు అనుకున్నారు. పోలీస్ ఆఫీసర్ కథ ఒకటి కాగా మరొకటి లవ్ సబ్జెక్ట్. ఎన్టీఆర్ తో తీసిన గత చిత్రాల మాదిరి రొటీన్ గా ఉండకూడదనుకున్నారు. దీంతో ఈ రెండింటినీ పక్కకు పెట్టేశారు. ఎన్టీఆర్ ను డిఫరెంట్ గా చూపించాలనుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా కథ ఉండాలనుకున్నారు. ఎన్టీఆర్ ను డ్యూయల్ రోల్ లో వెరైటీగా చూపించి అదర్స్ అనిపించుకున్నారు. Ladies and gentlemen, giving you the hip hop. సినిమా 2 గంటల 20 నిమిషాలుంటే గంట సేపు ఆగకుండా నవ్వుకునే సన్నివేశాలు అదర్స్. ఇందులో భాగంగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్నారు. గమ్మత్తేమిటంటే ఎన్టీఆర్ బ్రహ్మానందం కలిసి నయనతారకు లైన్ వేస్తారు. తన ప్రతి చిత్రంలోనూ తాతయ్య ప్రస్తావన తీసుకొస్తారు ఎన్టీఆర్. ఆ మహానటుణ్ణి అదర్స్ లో ఎలా స్మరించుకున్నాడో వేచి చూడాలి. సిరికే చాంగుబళ ఓ చంద్రకళ 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 ఇటులను నరికే నిగ నిగకే చాంగుబళ ఓ మనసే మరిగే సరసన వయసే విరిగే పెళపెళ మధులే చెదిరేలా బాగుందే నీ ఒంటి వాస్తు కళ చంద్రకళ చంద్రకళ. ముద్దుగుమ్మలు నయనతార, షీలా, ఎన్టీఆర్ సరసన తొలిసారి నటించిన చిత్రం అదర్స్. నయన ఒంపుసొంపులు, షీలా సోయగాలు చిత్రానికి గ్లామర్ తీసుకురావడం ఖాయం. హ్యాండ్సమ్ హీరో ఎన్టీఆర్ సరసన మరింత గ్లామర్ గా కనిపించడానికి నాయకులు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ డాన్స్ ఓ మ్యాజిక్, ఫైట్స్ ఫెంటాస్టిక్, ఆయన నటన ఎనర్జెటిక్. ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ అదర్స్. అందుకే సినిమా ఆద్యంతం అదర్సే అదర్స్. ఫైట్స్ లేకుండా, డాన్స్ లేకుండా ఎన్టీఆర్ తో సినిమా తీయలేమంటారు దర్శకులు రాజమౌళి. అసలవి లేకుండా ఎన్టీఆర్ సినిమా ఊహించుకోవడమే చాలా కష్టమంటారు. నిజమే, కొరియోగ్రాఫర్స్ డాన్స్ మూమెంట్స్ చేసి చూపించడంలోకి వెళ్లిపోతారు. ఎన్టీఆర్ ఒక డాన్స్ సునామీ. ఎన్టీఆర్ తో ఫాస్ట్ స్టెప్స్ వేయించడానికి అందుకు తగ్గట్టు కంపోజ్ చేస్తారట. కూచిపూడికైనా, క్యాట్ వాక్ కైనా, కుంగ్ఫూలకైనా ఎన్టీఆర్ రెడీ. ఆనాటి బాలుని నాటి రాముని తెలుగింటి కారం తింటూ కలలను కంటూ పెరిగిన కుర్రోని కూచిపూడికైనా ధిరణ కుంగు పూలకైనా అకతిమి క్యాటు బాకుకైనా జనన దేనికైనా రెడీ. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఇప్పుడు వరకు ఇంకా తన పేరు నిలబెట్టుకోలేదండి. ఇంకా పేరు నిలబెట్టుకోలే. అఫ్ కోర్స్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, రాకీ సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. వండర్ఫుల్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. బిగినింగ్ లో అందరూ లావుగా ఉన్నారు అనేవారు. తర్వాత సన్నబడితే మరీ సన్నబడిపోయాడు అన్నారు. బాణం విల్లుకి బాణం ఎక్కువ పెడతాం, ఎక్కువ పెట్టిన వెంటనే వదలం, వెనక్కి లాగుతాం. వెనక్కి లాగేమంటే బాణం వెనక్కి లాగారని అనుకోవద్దు, కొడితే డైరెక్ట్ గా వెళ్ళిపోద్ది.
అదుర్స్ అదుర్స్ మగధీర రికార్డ్స్ క్రాస్ చేస్తుందా చేయదా? 100% క్రాస్ చేస్తుంది. ఎందుకంటే అది వివి వినాయక్ సినిమా. సక్సెస్ కో చుట్టాలెక్కువ, ఫెయిల్యూర్ మాత్రం ఒంటరి. ఇమేజ్ సంపాదించుకోవడం ఈజీనే, ఒక్క సినిమా హిట్ అయితే చాలు, ఇమేజ్ దానంతట అదే వస్తుంది. కానీ నిలబెట్టుకోవడమే కష్టం. వరుస చిత్రాలు నిరాశపరిచిన ఎన్టీఆర్ ఇమేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఎదురు దెబ్బ తగిలిన ప్రతిసారి నేల కొట్టిన బంతిలా పైకి లేచాడు మన ఎన్టీఆర్. ఎన్టీఆర్ ను ఎలా చూపించాలో, జనాన్ని ఎలా మెప్పించాలో వినాయక్ కు బాగా తెలుసు. ఆది చిత్రంతో ఎన్టీఆర్ కు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చారు. మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంగా సాంబాను తెరకెక్కించారు. మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ 2 చిత్రాలను తీర్చిదిద్దిన వివి వినాయక్ తన రూటు మార్చి ఎంటర్టైనర్ గా అదుర్స్ తీశారు. అమ్మ తోడు ఈ సినిమా సూపర్ హిట్. నాకు నాని గారితో ఎప్పటి నుంచో స్నేహం ఉంది. నేను నిజంగా ఆది సినిమా తీయడానికి కారణం ఆయన చాలా సందర్భాల్లో చెప్పాను. కానీ ఈ సినిమాకి మరో నిర్మాత వంశీ మోహన్ గారు, ఒక మంచి మిత్రుడు నాకు ఈ సినిమా ప్రొడ్యూసర్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. పోతే ఈ సినిమా కథను అందించిన కోన వెంకట్ రాత్రి పగలు దగ్గర సంవత్సరంన్నర నుంచి ఈ సినిమా కోసం నాతోనే తపన పడ్డాడు. థ్యాంక్ యూ. అలాగే చోటా కే నాయుడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంత అందంగా ఉంటాడో చెప్పడానికి కూడా అలుగు కాదు, అంత అందంగా ఉంటాడు. సినిమా చాలా కాస్ట్లీగా నేను పడ్డ శ్రమ అంత అద్భుతంగా రావడానికి మా చోటన్న కారణం. అదుర్స్ సినిమా షూటింగ్ అప్పటికి 3% కూడా పూర్తి కాలేదు. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ఎన్టీఆర్ కోలుకుంటాడా, గతంలో మాదిరి డాన్స్ చేయగలడా, ఫైట్స్ చేయగలడా అన్న అనుమానం వ్యక్తం చేశారు చాలా మంది. కానీ నమ్మశక్యం కాని విధంగా రికవర్ అయి షూటింగ్ లో పాల్గొన్నారు. పాటతో రీఎంట్రీ ఇచ్చి రెట్టింపు ఉత్సాహంతో స్టెప్పులు వేశారు. ఆశ్చర్యపోవడం యూనిట్ వంత అయింది. ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయింది, డాన్స్ చేయలేడు, ఫైట్ చేయలేడు, ఈ సోదంతా మాట్లాడుతున్నారు బయట. మొత్తం ఆ కౌర్లు వాటిలన్నిటికీ ఈ సినిమాలో ఒక్కొక్క పాట ఆశ్చర్యం కలిగించేలా డాన్స్ చేశాడు అతను. ఈ సినిమాకి ఒక మేజర్ అసెట్ దేవిశ్రీ ప్రసాద్. సూపర్ అంటే ప్రతి పాటని చాలా స్టైలిష్ గా ఇచ్చాడు. అది థ్యాంక్ యూ దేవి. ఇప్పటికీ నాకు చిన్నప్పటి నుంచి దేవికి నాకు ఉన్న అనుబంధం ఈ సినిమాతో చాలా బాగా మాటలు కూడా. అలాగే రాసిన రామజోగ శాస్త్రి గారికి, చంద్రబోస్ గారికి, కులశేఖర్ గారికి అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కాకపోతే ఈ స్క్రిప్ట్ బయటకు రాదు. ఎందుకంటే దీంట్లో 2 క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ అందరూ చేయొచ్చు, కానీ 2వ క్యారెక్టర్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం, ఆ తెగింపు, ఏ పాత్రనైనా నేను చేయగలననే ఒక దమ్ము తనకుంది. సినిమా మీ అందరికీ సూపర్గా ఉంటుంది. అదురుతుంది. ఇట్ ఇస్ మై ప్రామిస్.